అయిపోయాయి. ఇక 24కు బొంద పెట్టి 25కు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. క్యాలెండర్లలో నంబర్లు పెరిగినట్టు మనకు వయసు కూడా పెరిగిపోతున్నా కానీ సాధించింది ఏం లేదని చెప్పేసి ఏ ఒక్కరికి అర్థమైతే లేదు. ఎదుగుతున్న యువతరంకు ప్రతి ఒక్క పిల్లగానికి ఏం చేస్తలేవనంటే ఎంజాయ్ చేయాలన్నా ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. తమ్ముడు కష్టం కూడా ఇప్పుడు చేయకపోతే ఇంకొకసారి చేయలేవు, నువ్వు గుర్తు పెట్టుకో. వెనకటి పెద్ద మనుషులు 100 ఏళ్ల దాకా బతుకుతుండే. 25 ఏళ్ల వయసు బట్టిగానే వదిలేసినా కూడా 40 ఏళ్ల సంది కష్టపడ్డా వాళ్ళ కుటుంబాన్ని సాధగలిగారు. కానీ ఈ రోజు మనం తినే తిండికి వచ్చే బలాన్ని బట్టి 40 ఏళ్లకే శాత కాకుండా మూలకు పడుతున్నాం. ఏం చేసినా 20 ఏళ్ల సంది మొదలు పెడితేనే మనం ఏదన్నా సాధించగలుగుతాం. గదంతా ఇడసబెట్టేసి న్యూ ఇయర్ వచ్చింది కదా అని చెప్పేసి పెద్ద పండగలా మురిసిపోతున్నారు. కానీ భగవంతుడు అంటూ మన కోసం రాసిన వయసులో రోజు రోజుకు ఒకటి తగ్గిపోతున్నదని ఏ ఒక్క రోజన్నా గుర్తు చేసుకున్నాం? భగవంతుడు అంటూ మన కోసం రాసిన వయసులో రోజు రోజుకు ఒకటి తగ్గిపోతున్నదని ఏ ఒక్క రోజన్నా గుర్తు చేసుకున్నావా?